వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే మార్కాపురం పట్టణంలో దళిత సంఘ నాయకులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని విమర్శించే అర్హత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్కు లేదు అని హెచ్చరించారు. పశ్చిమ ప్రాంతం కోసం కందుల నిరంతరం కృషి చేస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల గురించి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ ప్రాంతం విస్మరించబడిందని చంద్రశేఖర్ ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే మరొకసారి ఈ ప్రాంతానికి అడుగు పెట్టలేరని హెచ్చరించారు. సమావేశంలో పలు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మార్కాపురం పట్టణ మరియు నియోజకవర్గ ఎస్సీ సోదరులందరం ఏకకంఠంగా కొన్ని విషయాలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేసినాడని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మార్కాపురం జిల్లా సాధనకై మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు ఎన్నో ధర్నాలు, ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాబార్డు నుంచి 6,500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని 18% కూడా మీరు మెడికల్ కాలేజీలు పూర్తి చేయనటువంటి మీరు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి అర్హత కూడా లేదని మేము మీకు పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సందర్భంలోనూ అడిగిన దాఖలాలు లేవు, మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు మీకు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ యొక్క సాధక బాధలు తెలియజేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి జిల్లా యొక్క అవసరం ఎంత ఉందో గట్టిగా తెలియజేసినటువంటి వ్యక్తి కందుల నారాయణరెడ్డి గారు. జిల్లా కోసమే కాదు, మార్కాపురంలో హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దిన వ్యక్తి కందుల నారాయణరెడ్డి గారు. అంత మాత్రమే కాదు, మార్కాపురంలో కూడా పైప్ లైన్లు మార్కాపురం పట్టణం మొత్తానికి సాగర జలాలకు కూడా తెప్పించినటువంటి ధీరుడు, అంతటి గొప్ప నాయకుడు. ఆయన గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడితే, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే క్షమించే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మాజీ మంత్రి, జనసేన రాష్ట్ర నాయకులు ప్రకాశం జిల్లా టైగర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ముందు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరిగాయి. ఇక జిల్లా నలుమూల నుండి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి ఆయనకు బొకేలతో సన్మానం చేశారు. అభిమానులు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, ఎంఎన్ రెడ్డి, షేక్ అన్వర్ హుస్సేన్, దొంతుల హరికిషోర్, గోలి కోటేశ్వరమ్మ, రమేష్, తాళ్లూరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇదే పెట్టు, స్పూన్ పెట్టలేను దీంతో ఇదే కొంచెం నేను పెడతా సుకున్నా అదే పెడదామని ఇదే పెట్టు, స్పూన్ పెట్టలేను దీంతో ఇదే కొంచెం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఫుడ్ కమిషన్ మెంబర్ మాలాదేవి పర్యటన నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఉదయపు భోజనాల నాణ్యతను పరిశీలిస్తూ అవినీతి జరుగుతుందా అని కఠినంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కఠిన సూచనలు జారీ చేసి భవిష్యత్తులో నాణ్యత కలిగిన పౌష్టిక భోజనాలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాలాదేవి పౌష్టిక ఆహార వ్యవస్థలో అవినీతిని అంగీకరించదని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ పెట్టేంత కష్టం మీ అమ్మకి పెట్టకుండా చక్కగా
చక్కగా వచ్చేసి ఇక్కడ తినండి. అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు లంచ్ బాక్స్ అడగండి అని సెంటిమెంట్తో కొట్టండి. శారీలో చిన్న పెడితే బిల్లు పడుతుంది ఆయనకి, ఆయన బిల్లు వేసుకుంటాడు, ఆయన అంతకన్నా కొన్నవాడు. ఇది 7 రూపాయలు వేస్తాడు. ఇది ఉడికితే ఇంకా చిన్నగా అవుతుంది. బిఫోర్ ఇన్ని రోజుల ముందు ఇది యూజ్ చేయాలి అని మెన్షన్ చేయాలి. ఉందా మీ దాంట్లో? నాకు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ తెచ్చుకుంటారా? అందరూ తెచ్చుకుంటారా? పేరు గంజిమాల దేవి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా ఈరోజు రేపు ఈ అనంతపురం జిల్లాలో పర్యటన చేయడం కోసం రావటంలో భాగంగా మేము ముఖ్యంగా గుర్తించేది, ముఖ్యంగా పర్యవేక్షణ చేసేది ఏమిటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా వెల్ఫేర్ అనేది ప్రజలకు అందిస్తుందో, పిల్లలకు అందిస్తుందో, అది సక్రమంగా అందుతుందా లేదా అని చూడవలసిన బాధ్యత మాది. ఆ క్వాంటిటీని ఆ క్వాలిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎక్కడైనా మిస్యూజెస్ అవుతున్నాయా, ప్రాపర్గా పిల్లలకి అందవలసింది అందుతుందా, పీడిఎస్ రైస్ రూపంలో ఇళ్ళకి ఇవ్వవలసినవి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెట్టి వెల్ఫేర్ని ప్రజలకు అందిస్తుంది. దీంట్లో ఎలాంటి లోపాలు జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు. స్కూల్స్లో పెట్టే మిడ్ డే మీల్ కూడా చక్కగా పిల్లలందరూ కూడా తినాలి. ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకూడదు. అది మా ముఖ్య ఉద్దేశం. అవునా, కాబట్టి ఈ 2 రోజులు కూడా ఈ పర్యటనలో భాగంగా మాతో సహకరిస్తున్న మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ, అలాగే లోకల్ లీడర్స్కి, లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా పేరు పైన కృతజ్ఞతలు తెలియ. బాపట్ల పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశ మందిరంలో మాస్టర్ ప్లాన్ పై అవగాహన, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జి రఘురాధారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు వెగిసిన నరేంద్రవర్మరాజు పాల్గొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, ప్రాంతీయ సంచాలకులు, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ పై సమగ్ర చర్చలు, సూచనలు స్వీకరించి ప్రజా భాగస్వామ్యం పొందించారు. పట్టణం డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మన రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మనకు మాస్టర్ ప్లాన్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సజెషన్ ప్రకారం ఈ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్ ను రివైజ్ చేసేసి ఈ విధంగానే వాళ్ళు సజెషన్ చేసి ఒక ప్లాన్ అనేది మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో మన పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి పాత మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, కొత్త మాస్టర్ ప్లాన్ లో ఏ రోడ్లు 60 ఫీట్ పెట్టారు, 100 ఫీట్ పెట్టారు, 40 ఫీట్ పెట్టారు, ఇంతకు ముందు మాస్టర్ ప్లాన్ లో ఉన్నవేవి లేనివేవి, చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఒక ప్రణాళికబద్ధంగా మనం వెళ్తాం. జస్ట్ ఒక వస్తువు కొనుక్కోవాలి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే కూడా మనం ఈ రూట్ లో వెళ్ళాలి, ఇలాగెళ్తే షార్టర్ డిస్టెన్స్ అవుతుంది, లేదా ఇలాగెళ్తే సేఫ్ గా వెళతాము, ఇలాగెళ్తే సునాయాసంగా వెళతామనే ఉద్దేశం. ఇలాగైతే ఒక ప్లాన్ మేనర్ లో ఏ పని చేయాలనుకున్నా ఒక ప్లాన్ గా మనం వెళ్తాము. అదే రకంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఒక ప్లాన్ తీసుకునే కట్టుకుంటాం. ఎందుకంటే ప్లాన్ తీసుకుని కట్టుకుంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి. సో అలా ఏదైతే మనం చేసే ప్రతి పని ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, మనం పని చేసుకున్న ప్రణాళికబద్ధంగా ఎదగలుగుతామో, మన టౌన్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఒక ప్లాన్ మేనర్ లో వెళ్తాం మనం. ఆ ప్లానే మాస్టర్ ప్లాన్. సో మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే 2011లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంది, పట్టణం డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మన రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మనకు మాస్టర్ ప్లాన్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సజెషన్ ప్రకారం ఈ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్ ను రివైజ్ చేసేసి ఈ విధంగానే వాళ్ళు సజెషన్ చేసి ఒక ప్లాన్ అనేది మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో మన పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరికి పాత మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, కొత్త మాస్టర్ ప్లాన్ లో ఏ రోడ్లు 60 ఫీట్ పెట్టారు, 100 ఫీట్ పెట్టారు, 40 ఫీట్ పెట్టారు, ఇంతకు ముందు మాస్టర్ ప్లాన్ లో ఉన్నవేవి లేనివేవి, చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఒక ప్రణాళికబద్ధంగా మనం వెళ్తాం. జస్ట్ ఒక వస్తువు కొనుక్కోవాలి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే కూడా మనం ఈ రూట్ లో వెళ్ళాలి, ఇలాగెళ్తే షార్టర్ డిస్టెన్స్ అవుతుంది, లేదా ఇలాగెళ్తే సేఫ్ గా వెళతాము, ఇలాగెళ్తే సునాయాసంగా వెళతామనే ఉద్దేశం. ఇలాగైతే ఒక ప్లాన్ మేనర్ లో ఏ పని చేయాలనుకున్నా ఒక ప్లాన్ గా మనం వెళ్తామో, అదే రకంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఒక ప్లాన్ తీసుకునే కట్టుకుంటాం. ఎందుకంటే ప్లాన్ తీసుకుని కట్టుకుంటే
బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన ఆకస్మికంగా బస్టాండ్, పాత బస్ స్టాప్లను తనిఖీ చేసి త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, స్టాఫ్ రూమ్ వంటి సౌకర్యాలు లేవని గుర్తించారు. ప్రతిరోజు 100కి పైగా బస్సులు వచ్చే నేపథ్యంలో తక్షణమే పారిశుద్ధ్య కార్మికులను నియమించి సౌకర్యాలతో ఉన్న బస్టాండ్ వినియోగించుకునేలాగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కలెక్టర్. ఈ తనిఖీలలో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పాల్గొన్నారు. బైక్ స్టాండ్ ఉన్నాయా? రేట్ ఎంత? 15,000 పర్ మంత్. అంటే వాళ్ళు మీకు లీజ్ పే చేస్తున్నారా? పే చేస్తారు. పడిపోయింది. ఎన్ని ప్లాట్ఫామ్స్? 11, 3, 4, 7. దీని లోపల వీళ్ళ శానిటేషన్ చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారు వీళ్ళ శానిటేషన్? ఉండాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు చూస్తే బట్ వాళ్ళు డైలీ 2 times శానిటైజేషన్ చేసేది ఇక్కడ ఉండకూడదు. అది మీరు మానిటర్ చేస్తారు. ఇన్వెస్ట్ మీరే చేయాలి. తర్వాత డస్ట్బిన్స్ పెట్టాలి. అది చెత్త పొడి చెత్త అవుట్లో వైపు కూడా పెట్టండి, యూజ్లో వైపు కూడా పెట్టండి. చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది కొద్దిగా బాబు నువ్వు ఆర్టీసీ నుంచి నీట్ చేసుకో. ఆ టైం కన్నా పని నీట్గా పర్ఫెక్ట్ డస్ట్ పెట్టి మీరు బాగా చేయాలి. అవన్నీ తెచ్చి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పూర్తి పారదర్శకంగా సాగింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లలో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు జరిగింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి టి వినయ్ కృష్ణారెడ్డి మొత్తం ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి నావిపేట గ్రామ పంచాయతీ కౌంటింగ్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలీస్ బందోబస్తు, సెల్ ఫోన్లు నిషేధం, ట్రాన్స్కో ప్రత్యేక ఏర్పాట్లతో లెక్కింపు ప్రశాంతంగా పూర్తయింది. సిలిండర్ గౌను స్టవ్ స్టవ్ గౌను స్టవ్ సిలిండర్ స్టవ్ సిలిండర్ గౌను సిలిండర్ గౌను స్టవ్ గౌను వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాలపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి భాస్కర్ కత్తెర గుర్తుతో గెలుపునకు ప్రార్థన చేశారు. భాస్కర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో అభివృద్ధి పరిమితంగా మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్, నీటి సమస్యల పరిష్కారం, మౌలిక వస్తువుల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారని, పార్టీలకు అతీతంగా ప్రజా అభ్యర్థులను ముందుంచుతారని తెలిపారు. నా పేరు కోటగిరి భాస్కర్. నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చిలపర్తి గ్రామం నుండి పోటీ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు దొంతిమారెడ్డి గారు నా మీద ఉన్న నమ్మకంతో ఈ
గ్రామ సేవకునిగా నాకు అవకాశం ఇచ్చినారు. వారికి మొదటగా నా ధన్యవాదాలు. దాంతోపాటు ఈ విలేజ్లో కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. గతంలో కూడా ఉన్నాయి కూడా మా దృష్టికి తెలుసు. సైడ్ డ్రైనేజీలు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు. మా జీడికల్లో కూడా ఇరువైపులా సైడ్ డ్రైనేజీలు కట్టిస్తామని, మా ఎస్సీ కాలనీ కూడా సిసి రోడ్లు పోస్తామని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మేము ముందుకు వచ్చినాం. మా మీద నమ్మకంతో గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పినారు. నాతో పాటు నా గౌరవ వార్డు మెంబర్లను కూడా గెలిపించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని ఆశిస్తున్నాను. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు గతంలో మనకు ఇందిరమ్మ ఇల్లు 18 ఇవ్వడం జరిగినది. మొన్న సీఎం గారు కూడా వచ్చి ఇంకా మనకు 3500 ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటించడం జరిగినది. వాటితో పాటు ఇంకా ఉన్న అధికార పార్టీగా అన్ని సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చినది. ప్రజలందరూ కూడా చిలపర్తి మరియు జీడికల్ కాలనీ వాసులు కూడా నా కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని నేను వారికి నా యొక్క కృతజ్ఞతలు. పంచితో పాటు మా వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతోటి చిలపర్తి గ్రామంలో మెజార్టీగా గెలిపించాలని నా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. గుర్తుంచుకో అక్క, నీ ఓటు ఎవరికి? వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని హామీ ఇచ్చారు. పేద ధనిక మతభేదం లేకుండా అందరికీ సమానంగా సహాయం చేస్తారని, గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అడుగులు వేసి నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో ఇళ్ల సమస్యలు, త్రాగునీటి, డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇక వెంకటాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాథమిక లక్ష్యమని, ప్రజలకు ఓటు వేయాలని కోరారు. వెంకటాపురము నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను. నాది కత్తెర గుర్తుకే ఓటేయండి. గ్రామంలో ఉన్న సమస్యలు గుడి, రోడ్లు, డ్రైనేజీలు, వ్యవసాయ బావులకు అడిగిపోయే లింక్ రోడ్లు, ఆ సమస్యల గురించి నాకు చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి చెప్పి ఆయన ఆశీస్సులతో ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించిన అభ్యర్థిగా, మహిళా అభ్యర్థిగా మన పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఆమోదించనైనది. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆమె విజయానికి కృషి చేస్తామని తెలుపుతున్నాము. మా గ్రామంలో ఇంతకుముందు నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఊరినందరి వెంకటాపురం నుండి బీసీ కాలనీ టు లక్మార్పల్లి రోడ్డు, అలాగే తిమ్మంపేట రోడ్డు, మైదాకుల బాట, అలాగే తండా నుండి గోపాలపురం రోడ్డు, అలాగే లక్మార్పల్లి నుంచి సాహితీ స్కూల్ రోడ్డు, ఇవన్నీ లింక్ రోడ్లుగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మా అధికార పార్టీ కనుక తప్పకుండా ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. మాధవరెడ్డి గారి నాయకత్వం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కొత్త కార్యాలయం డిసెంబర్ 11న ఘనంగా ప్రారంభించారు. ఇక వ్యవస్థాపకుడు నేషనల్ చైర్మన్ దేవానంద్ నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొని సౌత్ ఇండియా ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఉమెన్స్ వింగ్ ప్రతినిధులు, ఇతర ప్రాంతాల నాయకుల సమక్షంలో కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యాలయం హ్యూమన్ రైట్స్ పరిరక్షణ, అవినీతికి నివారణకు కీలక కేంద్రంగా వ్యవహరించనుంది. ఒక కొబ్బరికాయ డిస్ట్రిక్ట్ గంగాధర్ కార్తీక్ అనేది మన రవీంద్ర కార్తీక్
డిస్ట్రిక్ట్ వాళ్ళు ముందు ఉండాలి ఫస్ట్. కొట్టేది రావట్లేదు. ఖర్చులు కట్నాలు ఖర్చులు అన్ని మారట్లేదు టీచర్ నువ్వు దానికనే. సదాశివపేట గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఎంతో ఘనంగా ఘన విజయం సాధించారు. గ్రామస్తుల విశేష మద్దతుతో ప్రత్యర్థులపై ఆధిక్యతను సాధించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో నిష్ఠగా పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయం స్థానిక ప్రజలకు ఆశావహ సంకేతం కావడం, సమగ్ర గ్రామాభివృద్ధికి వైపు ముందుకు వేయడంతో కీలకమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా సుల్తాన్పుర నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం మనం అందరము. ఎందుకంటే యువత అనుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించుకున్నాము. అన్నకు పేదల కష్టం, ప్రతి ఒక్కరి కష్టం తెలుసు. మేము పైసలతోటి ఈరోజు గెలవలేము, ప్రేమతోటి గెలిచినాము. అందరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు నా యొక్క వందనాలు. ఇక్కడ విలేజ్ వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. మీ వెనక మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారు. ఇక్కడ నా భర్త సర్పంచ్ అయినందుకు నాకు చాలా నా భర్త తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఊరికి మంచి చేసాం అంతే. సహకరించి ఉంటుందో ఆ ప్రకారంగానే మనం ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి బయటికి ఇవ్వకుండా ఖచ్చితంగా పాటవాడి మనము నవీన్ అన్నన్ గారిని గెలిపించుకున్నాము. ఇదే మన సహకరించాలి. మనకి ఏదైనా పనులు కావాలంటే ఇట్లా మనము నవీన్ అన్న నిలదీసి మనం తీయబడాలి. గ్రామంలో నా తమ్ముడు నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో ఈరోజు సానుభూతి ఊరు సానుభూతి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి స్వప్న మురళి, బీఆర్ఎస్ అభ్యర్థి ఏసిరెడ్డి మంజుల మధ్య ఓట్లు తప్పుగా లెక్కింపుపై ఉంటాయని నిర్ధారించి రీకౌంటింగ్ కోసం ధర్నా చేశారు. ఇక సుమారు 2 గంటల పాటు ఎన్నికలు మెటీరియల్ను తరలించకుండా, సంతకాలు చేయకుండా ఆందోళన చేశారు. ఇక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ పోలీసులు 2 వర్గాల మధ్య సమన్వయం చేసి పరిస్థితిని నియంత్రించారు. కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం కోర్టులకు వెళ్లనున్నారు. ఫస్ట్ కౌంటింగ్ చేసిర్రు. కౌంటింగ్ చేస్తే ఫస్ట్ 9 వచ్చినాయి, మళ్ళీ రెండోసారి చేస్తే 6 వచ్చినాయి, మళ్ళీ మూడోసారి చేస్తే 1 వచ్చింది. ఆ 1 కౌంటింగ్ చేసిర్రు దొంగలు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి ఎలక్షన్. విజయ నేను ఇవాళ సర్పంచ్ చేసిన, నన్ను కావాలని చేసిర్రు. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్ ఎందుకు రారు లోపలికి, నేను అప్పటికే వాళ్ళని ప్రశ్నించినా కూడా క్యాండిడేట్ రావట్లేదు, వాళ్ళ హస్బెండ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కౌంటింగ్ అయిపోయాక ఫస్ట్ 9 వస్తాయి, తర్వాత 7 వస్తాయి, తర్వాత 4 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఎక్కడ లోపం ఉంది? ఆఫీసర్ అమ్ముడు పోయింది కాబట్టి లోపం ఉంది. రీకౌంటింగ్ చేయాలి, లేదా రీ ఎలక్షన్స్ పెట్టాలి. ఇక్కడ ఉన్న ఆర్ఓ గారు ఇంత కూడా అసలు అతనికి ఇంత కూడా అది లేదు. కౌంటింగ్ విషయంలో మేము వెళ్ళి ప్రశ్నించగా మళ్ళీ కౌంటింగ్ చేస్తే
రెండు 50 బిందెల్లో రెండు ఒక దాంట్లో ఒకటి దాపెట్టి కౌంటింగ్ చేసారు. వాళ్ళతోటి కుంభక్కయ్యి నేను వెళ్ళి ప్రశ్నించగా దాన్ని చేస్తే ఒక దాంట్లో ఒకటి వెళ్ళింది. సార్ మళ్ళీ ఒకసారి 50 బిందెల్లో వాటిని దాపెట్టినారు. నేను వెళ్ళి చూపిస్తే కనుక అప్పుడు అది దొరికినాయి. మళ్ళీ ఇంకా నాకు డౌట్ వచ్చింది, లోపల సింబల్ కూడా పోతాన పేలైన చిత్తైన ఓట్లను కూడా వాళ్ళు కౌంటింగ్లో కలిపిరు. వాళ్ళకి ఎవరైతే పడ్డాయో ఆ ఓట్లను నేను చూపించమని అడిగితే అసలు అతనికి సమాధానం చెప్తలేడు. 2 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ ఇంత కూడా స్పందిస్తలేడు. కావున ఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ మా గుండ్లగూడెం గ్రామంలో చిత్తూరు జిల్లా నగర పరిధిలో విజయపురం నిండ్రా ఎంపీపీ పదవులకు అవిశ్వాస తీర్మానం జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అత్యధిక ఓట్లతో గెలిచి టీడీపీ నేతలు నిరాశ వ్యక్తం చేశారు. ఎన్నికల్లో 4 ఓట్లు సమంగా ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మంజు బాలాజీగా లాటరీ ఫలితాన్ని ప్రకటించగా ఎలక్షన్ అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. పార్టీ మారి ఓటు వేయడం సరైంది కాదని కార్యకర్తలు వెల్లడించారు. పోలీస్ బందోబస్తులో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. నగిరి నియోజకవర్గంలో నిండ్రా విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈ రోజు ప్రజాస్వామ్యం ఎలా కూని అయిందో మరోసారి చూస్తున్నాం. ఎందుకంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే, అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీవే. ఈరోజు టెక్నికల్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు. అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదవులు అనుభవించింది లేదు, ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అయితే సెలబ్రేషన్ చేసుకోండి. 12 గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే 10 గంటలకు బిర్యానీ, క్రాకర్స్, పూలమాలలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విధమైన దిగజారు రాజకీయాలు చేయాలన్న ఆలోచన మీకు అఫీషియల్స్ కి పోలీసులు లేకపోతే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయో చెప్పండి. కాబట్టి రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫామ్ తో మా నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు. ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పడటం తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు. సో ఈ రోజు మీరు ఎంత ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది. భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగిరి నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా. అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం పోతూనే ఉంటారు. జగన్ కోసం, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత జిల్లా నాయకులు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవిపై ఎలాంటి నిజమైన ధృవాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని హెచ్చరించారు. స్థానిక సైకో కార్యకర్త వ్యాఖ్యలు ఆధారంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది అని, వ్యవహారాలను తారుమారు చేయకుండా నిజాలు తెలుసుకోవాలన్నారు. ఇక సభలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన సంఘటన, అసభ్యకర మాటలు, కేసుల విషయంలో తేల్చి చెప్పగా నాయకులు పార్టీ క్రమంలో సమాధానమివ్వాలని, అవినీతులను నిర్ద్వంతంగా పరిగణించాలని పేర్కొన్నారు. జరిగిన సంఘటన మీద మరి ఎమ్మెల్యే గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. వేణుగోపాల్ రెడ్డి అనేవాడు ఒక సైకో. ప్రతిరోజు అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఫుల్గా తప్పతాగి అందరినీ అవమానకరంగా తిట్టుతూ రోడ్డు అంతా తిరుగుతాం. అప్పుడు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకనంటే మీరు గౌరవ శాసనసభ్యులు, వాస్తవాలు తెలుసుకోకుండా మాలాంటి వాళ్ళ మీద మాట్లాడటం ఎంత మాత్రం మీకు తగదు. చేత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. పాత్రికేయ మీడియా మిత్రులకు నమస్కారం. రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం పిడతమావుడి పంచాయతీలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవాస్తవం. కూటమి ప్రభుత్వ నాయకులు మా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద, నాయకులపైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు బనాయించే కార్య అన్నట్టు వాటినే నూరిందే నూరుతూ మీరు
వాటినే పదే పదే ఈ మీడియా ముందు మాట్లాడుతూ మీ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచారు. మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ప్రజలు కూడా వస్తుంది కాబట్టి ఇకనైనా మీ హామీలను నెరవేర్చి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిస్తూ మా పార్టీ శ్రేణుల మీద మా పైన బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని మీకు సూచిస్తూ ఇకనైనా సరే ఇలాంటి తప్పుడు కేసులకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితిలో అయితే మా పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ లేరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి తప్పుడు మాటలని మీరు మానుకోవాలని మిమ్మల్ని మరోసారి హెచ్చే విధంగా ఉండాలి తప్ప మీరు తప్పుడు కేసులు బనాయిస్తే ఈ రోజు ఎవరైతే మిమ్మల్ని ఈ యొక్క కుట్రల్లో భాగస్వాములు చేస్తున్నారో రేపనే రోజున మా పార్టీ పరిస్థితి వచ్చిన రోజు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే రోజున మిమ్మల్ని వదిలేసేటువంటి పరిస్థితిలో ఈ కూటమి నాయకులు ఉంటారని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తించాలని, పోలీసు వ్యవస్థ ప్రజల పక్షాన శాంతి భద్రతలను ఖచ్చితంగా కాపాడే విధంగా నడవాలని చెప్పి వారిని కూడా సూచిస్తూ మేము మరి ఈ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెండ్లి ఉమాదేవి రవి గ్రామానికి సమగ్ర అభివృద్ధి కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి కొంతమేర మాత్రమే జరిగినట్లుగా పేర్కొని సీసీ రోడ్లు, పోచెమ్మ ఆలయం, నీటి సమస్య, డ్రైనేజ్ మరియు మౌలిక వసతుల సౌకర్యాలను అందిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల సేవలో కట్టుబడి పనిచేస్తారని ఆయన ప్రకటించారు. పేరు పెండ్లి ఉమా, మా హస్బెండ్ పెండ్లి రవి. బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా సర్పంచ్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ధన్యవాదాలు. ఓటు వేసి గెలిపియాలి. ముందుగా మర్రిపల్లె గ్రామ ఓటర్ మహాశయులకు నమస్కారాలు. ఈ రోజు మమ్మల్ని నమ్మి మా పార్టీకి నుండి మాకు బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమణి పెళ్లి ఉమాదేవి రవి గారులకు మా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్నగారికి మా గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. నేను గతంలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను అప్పటి నుండి కూడా ప్రజల్లో మమేకమై వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి సాధక బాధకాల్లో కుటుంబంలో ఒక సభ్యునిగా ప్రతి ఇంట్లో కూడా కులాలకు అతీతంగా వారి ఇంట్లో ఒక మెంబర్ గా పనిచేసిన కాబట్టికే నాకు జనము ఆశీర్వాదం ఉన్నది. ఆ సంకల్పంతో నేను మా సతీమణిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కాబట్టికే మా గ్రామ ప్రజలు మమ్మలను ఆశీర్వదిస్తారని నమ్మకంతో మా గుర్తు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. ఆ బ్యాట్ గుర్తుపై భారీ ఓటు వేసి మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో తీసుకొస్తారని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకు అంటే నాకు అనుభవం గత 20 సంవత్సరాల్లో వివిధ రాజకీయాల పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుని అయినా కూడా నాకు బయటి పార్టీల సంబంధాలు కూడా ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్తో కూడా నాకు లింకు పాత సంబంధం ఉంది. కాబట్టి మా ఊరికి మా గ్రామానికి చాలా వర్కులు ఆగిపోయినాయి. కాబట్టికే మా మర్రిపల్లె గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తే నేను నా విన్నపం మా పోచమ్మ తల్లి గుడి శిథిల వ్యవస్థలో ఉంది. నేను గెలిచిన మరుక్షణమే అందరి సహకారంతో అందరి సమక్షంలో కూర్చోబెట్టి గుర్తుంచుకో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పెద్దన్న గారి నాయకత్వం, పెద్దన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. పేరు పెండ్లి ఉమా, మా హస్బెండ్ పెండ్లి రవి. నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా సర్పంచ్గా ఇప్పించారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.